రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో 46లోని మార్గదర్శకాలు అస్పష్టంగా గందరగోళంగా ఉన్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మళ్లీ న్యాయ చిక్కులు తప్పవా అన్న అనుమానాలు నెలకొన్నాయి. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్ల హామీ నాటి నుంచి కాంగ్రెస్ సర్కార్ తొందరపాటు నిర్ణయాల్లో ఇది ఒకటిగా మిగిలిపోనున్నదా అన్న అంశం చర్చనీయాంశంగా మారింది. పంచాయతీ సర్పంచ్ వార్డు సభ్యుల రిజర్వేషన్లలో పాటించాల్సిన సర్వే 2024 విధి విధానాలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. అన్ని వార్డు సభ్యుల రిజర్వేషన్లు తెలంగాణ సామాజిక ఆర్థిక విద్యా ఉపాధి ఆర్థిక కుల ఆధారంగా ఖరారు చేయాలని జీవోలో పేర్కొన్నారు. సర్పంచ్ స్థానాల్లో ఎస్టీ ఎస్సీలకు 2011 జనాభా లెక్కల ఆధారంగా, బీసీలకు మాత్రం ఎస్ఈఈపీసీ సర్వే ఆధారంగా రిజర్వేషన్లను నిర్ధారించాలని పేర్కొన్నారు. ఒకే రిజర్వేషన్ ప్రక్రియలో 2 వేర్వేరు కాలాల జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకోవాలన్న అంశంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో ఎస్ఈఈపీసీ సర్వేకు చట్టబద్ధత ఏమిటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ జీవో హైకోర్టు న్యాయ సమీక్షకు నిలుస్తుందా అనే అనుమానాలు వస్తున్నాయి. బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం నుంచి తప్పించుకోవడానికి ఈ జీవోను తీసుకొచ్చారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.